ఉన్నటువంటి పరిస్థితులలో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. విజయ్ గారు అన్నారు ఆ స్క్రిప్ట్ ఏడు నుంచి వస్తుందో మాకు తెలుసు, అది ఎవరు చదివిస్తున్నారో మాకు తెలుసు అని. మాకు కూడా తెలుసు అది ఫామ్ హౌస్ కించే వస్తుంది, కేసీఆర్ గారి మనసులోని మాటలు కవిత గారితో మాట్లాడిపిస్తారు అని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఇంత జరుగుతున్నా ఆమె చెప్తుంది నిజాలు కాబట్టి ఆమెను స్పేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే కాదు, లేఖలో ఆమె ప్రస్తావించినటువంటి అంశాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆ రోజే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి పాపం ఇట్లనే కార్యకర్తలు లెక్కుంటున్నటువంటి లేకపోతే నాయకులు లెక్కుంటున్నటువంటి విజయ్ గారు కానీ పార్టీ శ్రేణులు కానీ ఆశాభావం వ్యక్తం చేశారు కవిత గారి మీద క్రమశిక్షణపరమైనటువంటి చర్యలు ఉంటాయని. కానీ లేకుండా ఈరోజు ఒక అడుగు ముంగటపడి ఆ రోజు నుంచి కూడా దయాలన్నారు. ఇందాక మీరు దయాలంటే కేటీఆర్ గారు అన్నారు, కాదు ఫస్ట్ నుంచి కూడా దయాలనంటే సంతోష్ రావు గారు, హరీష్ రావు గారే. ఆమె యొక్క ఉద్దేశం లేఖ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా తోడబుట్టిన ఆయనతోటి కాదు పంచాయతీ ఆమెకి పంచాయతీ ఎప్పటి నుంచో కూడా హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు మీద, మరీ ముఖ్యంగా తండ్రిని కూడా అబద్ధాలు చెప్పి కలవలేనటువంటి పరిస్థితుల్లో కవిత గారిని తీసుకొని వచ్చిరు అనేటటువంటి దాంతో సంతోష్ రావు గారి మీద. ఇదంతా టోటల్ పొలిటికల్ సినారియో, వారి యొక్క అంతర్గతమైనటువంటి రాజకీయ కలహాలు. ఆ అంశాన్ని ఈరోజు రాజకీయ వేదిక తెలంగాణ వేదికలకు తీసుకొని వచ్చేసేసి ఆ అక్కసుతోటి కవిత గారు మాట్లాడుతున్నటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో అవన్నీ కూడా గతంలో 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి వాస్తవాలని ఈరోజు ఆమె అక్కసుతోటి బయట పెడతా ఉంది. ఇవన్నీ వాస్తవాలే, అన్డౌటెడ్లీ ఇవన్నీ వాస్తవాలే. ఆయన ఇరిగేషన్ మంత్రి లెక్క ఉన్నప్పుడు అనకొండ లెక్క తిన్నారు, అలా నాయనకి ఏం తెలియదు అని అంటే ఇవన్నీ తెలంగాణ ప్రజలకి రెండోసారి ఇవ్వలేదు అంటే వాళ్ళ అంతర్గతంగా ఏముండే, ఆయన ఎక్కువ తిన్నాడు, ఈయన తక్కువ తిన్నాడు, లేకపోతే ఈయన అది ఏదైనా అంతర్గత పంచాయతీ ఉండొచ్చు. నేను ఒక దాన్ని కేటగరైజ్ చేసి చెప్పను. అదేదైనా పంచాయతీ ఉండొచ్చు, తర్వాతనే తీసేసిండు అని చెప్పి మనం అనుకుందాం. ఆయన బాగా తిన్నాడు కాబట్టే తీసేసిండు అని చెప్పి ఈరోజు కవిత గారు ప్రస్తావన చేసిండు. జరసేపు అదే నిజం అని చెప్పి మనం అనుకుందాం. అయితే రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు వెనుక, తర్వాత సంతోష్ రావు వెనకాల ఉన్నారు అనేటటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారి గిట్ట వాళ్ళ వెనకాల ఉంటే సిబిఐకి ఇచ్చినటువంటి విచారణలో కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారు లేరా? అంటే ఇక్కడ పేర్లు లేవు కదా. ఇప్పుడు మొత్తం ఇది కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక మీద సమగ్రమైన లోతైన దర్యాప్తు, అందులో కేసీఆర్ రావచ్చు, హరీష్ రావు రావచ్చు. ఆ మాటకు వస్తే కాదు, ఇప్పుడు మొత్తం తెలంగాణలో 10 ఏళ్లలో నెంబర్ 1 నెంబర్ 2 ఎవరు? కేసీఆర్, కేటీఆర్ కదా. హరీష్ రావు నెంబర్ 3కే వస్తారుగా టెక్నికల్గా హైరార్కీ చూసుకుంటే. మరి ఇంత పెద్ద అవినీతి జరిగిపోతే కేటీఆర్ పాత్ర లేదా? కేటీఆర్కి తెలీదా? అంటే కవిత గారి మాటల్లో చూస్తే అంటే కాదు, కవిత గారు మాట్లాడినటువంటి దాంట్లో అర్థవంతంగా లేదు. ఎందుకు అంటున్నామంటే ఈ విచారణ అనేటటువంటిది కేవలము మేడిగడ్డ, అన్నారం, సుందిల అనేటటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది, రాజకీయానికి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ మీద కాదు కదా విచారణ అనేటటువంటిది. అవినీతి పైననే మేడిగడ్డ, అన్నారం, సుందిల అని అంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారి దాకా కూడా అండ్ అధికారులు ఆ టోటల్ ఉంటున్నటువంటి నెట్వర్క్ అందరి మీద కూడా విచారణ జరిగింది. ఆ రోజు కేటీఆర్ గారు ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన యొక్క డెసిషన్స్ డైరెక్ట్ తీసుకునేటటువంటి అంశాలు ఉండకపోవచ్చు. కానీ పాయింట్ మిస్ అవుతున్నారు. ఒక్క నిమిషం. అప్పుడు ఒక టైంలో మీకు గుర్తుంటే ప్రతి విషయం, ప్రతి ఫైలు, ఆర్థిక శాఖ వెళ్లాల్సిన ఫైలు కూడా కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ వస్తుందని మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్, బీజేపీ నాయకులు. ఇప్పుడు కొంతమంది కాంట్రాక్టర్ల పేర్లు చెప్పారుగా కవిత గారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరికి చాలా బాగా క్లోజు, ఎవరు మాట విని చేశారు అప్పట్లో? నా పాయింట్ ఏంటంటే ఒకవేళ నిజంగానే అవినీతి జరుగుంటే హరీష్ రావు అక్కడే అవినీతి చేశాడా? కేసీఆర్కి, కేటీఆర్కి సంబంధం లేదా? కవిత గారు అదే కదా చెప్తున్నారు ఇప్పుడు బయటికి. ఇప్పుడు హరీష్ రావు గారు కమిషన్ ముంగట ఏమని మాట్లాడిండు? మామకి సంబంధము, బొమ్మర్దికి సంబంధం అని మాట్లాడిండా, లేకపోతే నాకు మాత్రమే సంబంధం అని మాట్లాడిండా? ఈరోజు ఇచ్చినట్టు అన్ని పేజీలలో ఉన్నాయి. ఆ పేజీలు తిరిగేసేస్తే మనకు కూడా తెలుస్తుంది. హరీష్ రావు గారు కూడా చెప్పిండు కదా కమిషన్ ముంగట ఎవరు నిర్ణయాలు తీసుకుండ్రు అనేటటువంటిది, ఎవరి ద్వారా ముందుకు పోయింది అనేటటువంటిది తేటతెల్ల మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అది చదువుకుంటే మనకు సరిపోతుంది. కానీ మేము చెప్పేదల్లా ఒకటే, సమగ్రమైనటువంటి విచారణ మేము చేపించినాము, పారదర్శకంగా విచారణ ఉండే విధంగా మేము చూసినాము. నిజమేందో నీకు తేల్చడానికి మేము సంకల్పం పూనుకున్నాము. అది మేము శాసనసభలో పెట్టినాము. అర్ధరాత్రి దాకా చర్చ పెట్టి నిజాలని తెలంగాణ ప్రజల ముంగట పెట్టినాం. ఇన్ని మనం చేసిన ఏది ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫైనల్ రిపోర్ట్ అయినా, కాగ్లో వచ్చినటువంటి ఇరెగ్యులారిటీస్ అంశమైనా, లేకపోతే పీసీ కోర్స్ కమిషన్ అయినా, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ అయినా, ఇన్నిట్లలో కూడా అవకతవకలు ఉన్నాయని చెప్పినప్పటికీ బీజేపీ మా మీద బట్టగాల్చి మీదేసేటటువంటి రాజకీయం ఒకటి ఏం చేసింది? విచారణ అనేటటువంటిది ఏది నత్తనడకన సాగుతూ ఉంది. చర్యలకు ఉపక్రమించాలి, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు చేత కాకపోతే మా సిబిఐకి ఇచ్చండి, మేము చర్యలు తీసుకుంటాం ఇమీడియట్గా అని అన్నాం. మాకేంటిది కాళేశ్వరం అనేటటువంటిది ఒక అవినీతి కూపము, లక్షల కోట్ల రూపాయలు దాంట్లో అప్పనంగా దోసుక తిన్నారు అనేటటువంటి వాస్తవాలు మేము చెప్పినాం.
అది ఎన్డీఎస్ఏలో కూడా అదే అబ్జర్వేషన్స్ వచ్చినాయి, విజిలెన్స్లో అదే అబ్జర్వేషన్స్ వచ్చినాయి, కాగ్లో అవే అబ్జర్వేషన్స్ వచ్చినాయి, పీసీకోష్ కమిషన్ రిపోర్ట్లో కూడా అవే అబ్జర్వేషన్స్ వచ్చినాయి. ఎదుర్కొనేటటువంటి శక్తి లేక అసెంబ్లీలో కూడా బయటికి వెళ్ళిపోయినటువంటిది సాక్ష్యంగా. బీజేపీ, అవును. కానీ బీజేపీది మేమేమంటున్నామంటే నువ్వు ఈరోజు చర్యలతోటి ముందు పెట్టిగా, నువ్వు ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చర్యలతోటి ముందుకు రావాలి. ఎన్నాళ్ళు అడిగారు కదా సిబిఐ కావాలి సిబిఐ కావాలని, అడిగిందే వాళ్ళు కదా. కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే బండి సంజయ్ గారు